చెప్పండి మేడం. ఈ మాంత్రికం తెలిసిన వాళ్ళు, దెయ్యాల్ని తరివే వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? తప్పకుండా ఎవరైనా ఉంటారు మేడం. ఓ 2 minutes టైం ఇవ్వండి. అడ్రస్ చెక్ చేసి మీకు మెసేజ్ పెడతాను. నేను ఇక్కడ ఉన్నాను. చెప్పు. ఈరోజు సెకండ్ సండే, షూటింగ్ లేదు. నేను ఓ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తాను. కొత్త ఊరు, మీరు కొంచెం తోడికి కూడా రాగలరా? చాలా భయంకరమైన చోటు, దాని గురించి తర్వాత చెప్తాను. కానీ ధైర్యవంతులు మాత్రం నువ్వు ధైర్యవంతుడు కదా. నేను ధైర్యవంతుడు ఎవరన్నారు? ధైర్యవంతులు మాత్రమే ఇక్కడికి రాగలరని చెప్పావే, అంతగా ఏముంది ఇక్కడ? చెప్పు నందిని. బోర్డు చూడండి. బోర్డులో ఇక్కడ దయ్యాలు వదిలించబడినా ఒక్క దయ్యం ఉంటుంది అనుకుంటే ఇక్కడ దయ్యాలతో మీటింగ్ జరుగుతున్నట్టుంది. వీళ్ళని చూస్తుంటే నాకే భయం వేస్తోంది. కానీ నువ్వు రెప్పకుండా ఇంత ధైర్యంగా చూస్తున్నావే. ఇంకా నయం, సేఫ్టీకి నిన్ను తీసుకొచ్చాను. సరేరా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. దెయ్యాలతో కూడా డాన్స్ చేస్తున్నావు. యు రియల్లీ గ్రేట్. అవును, మా అమ్మ కూడా అదే చెప్పేది. పైకి వెళ్దాం. పైకి వెళ్ళాలా? మా ఛానల్ నుంచి వచ్చిన వారు మీరే కదా? అవును. స్వామీజీ పైకి రమ్మంటున్నారు. స్వామీజీ ఏం ప్లాన్ చేస్తున్నాడు? కాపాడు దేవుడా. రాఘవ్, నేను స్వామీజీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తే నో ప్రాబ్లం. లేదా దెయ్యాలతో డాన్స్ కంటిన్యూ చేసినా ఓకే, లేదా బండిలో వెయిట్ చేసినా ఓకే. ఏంటి నందిని, ఆటలుగా ఉందా? నేను కార్లోనే ఉండుంటానుగా. ఇంత దూరం తీసుకొచ్చి ఆ దెయ్యాలతో డాన్స్ ఆడినిచ్చి ఇప్పుడు మళ్ళీ డాన్స్ ఆడమంటున్నావు? నువ్వే దెయ్యాలతో డాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావుగా. వెళ్ళు, ఎంజాయ్ చేయి. అబద్ధం చెప్తే నిజం అనుకుంటోంది. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే సగంలో హ్యాండ్ ఇచ్చేస్తారు. మనం కిందకెళ్ళి ఆటికి దొరికిపోవడం కంటే ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం. నమస్కారం. చెప్పండి, మీ సమస్య ఏంటి? సమస్య అంటూ ఏం లేదు స్వామి. 2 రోజులుగా నిద్ర లేకుండా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఈ దెయ్యాలు, భూతాలు ఇవన్నీ నిజమా? ఒకవేళ దానికి సంబంధించిన వస్తువు ఏదైనా మన దగ్గర ఉంటే అది వెతుక్కుంటూ వస్తుందా? దానికి ఇష్టమైన వస్తువు చిన్న పూచిక పుల్ల మీ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సరే స్వామి, మీ ఫీజు ఎంతో చెప్తే. నాకు ఫీజు ఏమక్కర్లేదు. సరే స్వామి, వెళ్ళొస్తాను. నువ్వు తీసుకొచ్చిన బ్యాగులో ఒక చిన్న సంచి ఉంది, దాన్ని బయట
తాళి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నీకు ఎటువంటి సమస్య ఉండదు. స్వామీజీ తాళి తీసి పెట్టుకుని అబద్ధం చెప్తున్నారేమో. మీరు చెప్పేది నిజమా స్వామి? ఏంటమ్మా స్వామీజీనే సందేహిస్తున్నావా? రే, కలియుగం రా, పైగా బాగా చదువుకుంది. అనుభవిస్తేనే అర్థమవుతుంది. నీకు కావాల్సిన తాళిగా ఈ రోజు నిండు అమావాస్య 10:30-12 రాహుకాలం. నీ దగ్గర నల్లబట్టలుండే వేసుకుని ఎక్కడి నుంచి ఆ తాళి తీసావో అక్కడికే వెళ్ళి వెతుకు. ఇక్కడ కనపడకుండా పోయిన తాళి అక్కడ ఉంటుందా? వెళ్ళి వెతుకు. అప్పుడే నీకు నా మీద నమ్మకం వస్తుంది. ప్లీజ్ భయపడకు, నేను చెప్తాను, అంతా చెప్తాను. స్వామీజీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది? మీరు ఆత్మలు ఉన్నాయని చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. మీరు చెప్పినట్టు ఆ తాళి అక్కడే ఉంది. నేను దాన్ని విసిరి పారేశాను. మళ్ళీ ఆ తాళి నా మీదకి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదు స్వామి. తాళి ఎక్కడుంది? బండిలోనే వదిలేసి వచ్చేసాను. నన్ను ఎవరు తాగుతారా అని ఆ తాళి ఎదురు చూస్తూ ఉంది. నువ్వు వెళ్ళి తాకావు. ఇక నువ్వు వదిలిపెట్టినా కూడా అది తాళిని తాకడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా స్వామి? నువ్వు అనుకుంటున్నట్టుగా అది ఆడదాని తాడి కాదు, అది ఒక మగవాడి తాడి. అందుకొక్కటే దారి. ఏం చేయాలి? నువ్వు ఒక ఆడదాని శవాన్ని ఏర్పాటు చేయగలవా? ఆడదాని శవమా? కుదరదని చెప్పేవే ప్లీజ్. కుదురుతుంది. ఆ శవానికి పువ్వులు బొట్టు పెట్టి మొహానికి పసుపు రాసి ఒక పెళ్లి కూతురులా అలంకరించి దానికి ఆ తాడి కట్టు. ఇంకో ముఖ్య విషయం, నీ తల వెంట్రుక, నువ్వు కట్టుకున్న బట్టలు, నీ కాలి మట్టి, శవంతో పాటు వీటన్నింటినీ ఒక పేటికలో పెట్టి సముద్రానికి ఎదురుగా ఉన్న ఇంటి నుంచి 100 అడుగుల దూరంలో తీసుకెళ్లి ఉంచు. నీకు సంబంధించిన వస్తువులు అందులో ఉన్నాయి గనక ఆ శవం నీదే అనుకుని దాని కోపాన్ని ఆ శవం మీద తీర్చుకుని దానికి కావలసిన తాళిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు. సరే స్వామీజీ. మీరు చెప్పినట్టు చేస్తే మా సమస్య తీరిపోతుందా? అంతా శుభమే జరుగుతుంది. చాలా థ్యాంక్స్ స్వామి. మీరు చెప్పినట్టే అంతా చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ స్వామి. ఇంకో విషయం స్వామి, ఎలాగో 100 అడుగులు దూరం నుంచే శవపేటికని దించబోతున్నాం. అలాగే ఆ ఆత్మ రావడాన్ని మేము షూట్ చేయొచ్చా? నీకు బుద్ధి మీద మొక్కు ఎక్కువ, కావాలంటే ప్రయత్నించి చూడు.